ఏమీ ఉండదు. ఇప్పుడు కోర్టు ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకోవాలి. జగన్ లేకపోతే ఆ కోర్టు ఖర్చులు విజయమ్మను షర్మిల యాడ్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి కూడా తెలియదు వాళ్ళకి. చివరికి మళ్ళీ వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకుని అవి మళ్ళీ మీకు రాసిస్తామని చెప్పాలి వాళ్ళకి. అంటే ఒక రకంగా జగన్ గారు ఇరుక్కున్నట్టేనా నేను అనేది? అంటే ఇరుక్కోవడం ఏం లేదు అందులో. అసలు షేర్లీనికి లేవు, మొత్తం బదలాయించేసారు, అయిపోయింది. అసలు భారతి గారు కానీ కానీ అసలు కొంచెం వాటా కూడా లేదని చెప్పేసిన తర్వాత ఆల్రెడీ అటాచ్ లో ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఈడీ చెప్తుంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే అందులో ఆయన ఇరుక్కునేదే ఉంది. ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది, ఈడీ ట్రిబ్యునల్ దాన్ని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన టైంలో విజయమ్మ గారికి రాసిచ్చాడు. విజయమ్మ దాన్ని షర్మిలకి ఇచ్చేసింది. తప్పు వాళ్ళిద్దరిది కానీ నాది కాదు కదా అంటున్నాడు. ఇప్పుడు అలా అనడం కోసమే ఇది పెట్టింది. ఇంక ఇందులో ఇరుక్కోవడం ఏముంది? అలా కాకుండా ఈడీ అటాచ్ చేసి ఉండగా సైలెంట్గా అమ్మేసి ఉంటే తప్పు అవుతుంది అది. కాబట్టి అక్కడ కోర్టులో రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో లేదా సిబిఐ కోర్టులోనూ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాడు అంతే. కానీ ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి అరెస్ట్ చేసేంత అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? లైట్ అండి, అంత సీన్ ఏమి ఉండదు. జగన్ అరెస్ట్ చేసే ధైర్యం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. చేసి మళ్ళీ జగన్ని సీఎంగా చేస్తాను నేను అనుకోను. కానీ పోసాని అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ఈ రెండు అరెస్టులు ఒకసారిగా వైసీపీని ఒక షేక్ చేసాయి. ఆ రెండు అరెస్టులు అంటే పోసాని అరెస్ట్ విధానం గురించి మాట్లాడుకుంటారు. ఏముండదండి అరెస్టుల్లో కొత్తగా షేక్ అయ్యేది ఏం లేదు. వాళ్ళని పట్టుకొస్తారు, ఓ పూట కాసేపు తిప్పుతారు, అవుతుంది. మొదట్లో ఒకసారి